చెప్తున్నాను. చైనా దేశంలో భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వెళ్తున్నారంట. వినండి, ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. వెళ్తుంటే పిల్లరా, ఏ ఆదివారం మందిరంకి వెళ్ళినా ఏదో ఒకటి తెచ్చుకుందాం మందిరంలోంచి అన్నట్టుగా వెళ్తారు. ఏదో ఒకటి తెచ్చుకుందాం అంటే ఫ్యాన్లో, సౌండ్ బాక్స్లో, మిక్సర్లు అట్టుకుపోతాం కాదు, ఆశీర్వాదం పట్టుకెళ్దాం అన్నట్టుగా వెళ్తారు. వినండి, మళ్ళీ అవి పట్టుకుపోయారు. ఓ రోజు వెళ్తుంటే ప్రియులారా, ఎప్పుడు 9:30కి వెళ్తారంట. ఎందుకు చెప్తున్నాను వినండి ప్రియులారా, 11 సంవత్సరాల పాప చనిపోయిందంట. 8:30కు చూశారంట, చనిపోయింది. అరగంటలో స్నానం చేయించి ఆ పాపను మంచి ఫ్రాక్ వేసి, గౌన్ వేసి పడుకోబెట్టి, పౌడర్ రాసి ఇంట్లో పడుకోబెట్టి, తాళం వేసి, ఫ్యాన్ వేసి ప్రియులారా, భార్యాభర్తలు ఇద్దరు మందిరంకి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళారు తెలుసా? ఎప్పుడు ఎలా వెళ్తారో అలాగే 9:30కి పాటలు అయిపోయింది, ఆరాధన అయిపోయింది, కీర్తన భాగం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వర్తమానం అయిపోయింది, దైవజనుడు ఆశీర్వాదం ఇచ్చింది. అయ్యారు ఒకసారి మైకి ఉండొచ్చు, సాక్ష్యం చెప్పాలన్న పాపాలు నాన్నగారు. ఇప్పుడు సాక్ష్యం ఏంటయ్యా? సాక్ష్యం టైంలో చెప్పకుండా లేదయ్యా, సాక్ష్యం టైంలో చెప్పేది చిన్న మాట నన్ను క్షమించండి. ఏంటంటే అందరూ వినండి, ఒకసారి కూర్చోండి అని చెప్పి ఉదయకాలం మందిరంకి వస్తున్నప్పుడు పాప ఉందిగా, సండే స్కూల్లో మంచి యాక్టివ్ ఉంటుందిగా, మధ్యాహ్నం సమాధి కార్యక్రమం మీరు అందరూ రావాలి. మీ పాప చనిపోయిందని మాకు ఎందుకు చెప్పలేదని సంఘ పెద్దలు అడిగారండి. మీ పాప చనిపోయిందని మాకు ఎందుకు చెప్పలేదని పాస్టర్ గారు అడిగారు. మా పాప చనిపోయిందని నేను చెబితే, అయ్యా ఎప్పట్లాగా మీరు పాడరు, ఎప్పట్లాగా ఆరాధన చేయరు, ఎప్పట్లాగా వాక్యం చెప్పరు, దేవుడికి వెళ్ళాల్సిన మహిమను దొంగిలించినోడి కింద నేను అయిపోతాను. ఒక్క ఆదివారం నా పాప ద్వారా దేవుడికి వెళ్ళాల్సిన మహిమను దొంగిలించడం నాకు ఇష్టం లేదయ్యా. నా పాప దేవుడి దగ్గర ఉంటుందని అంటే 600 మంది సంఘం అందరూ కూడా వెళ్ళిపోయారంట. భోజనం ఎక్కడ చేయలేదు, వెళ్ళిపోతున్నారు. వినండి, వెళ్ళిపోతుంటే పిల్లరా, మధ్యలో పాప సైజు ఒక పెట్టి తీసుకున్నారు. పాస్టర్ గారు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పారు, ప్రకటించాల్సినవి ప్రకటించారు. ముందే పాపను శుభ్రంగా కడిగి పెట్టారుగా, పాపను తీసి పెట్టిలో పెట్టారు. పెట్టి ముగింపు ప్రార్థన చేసే లోపు పాప పెట్టిలో పెడుతున్నప్పుడు లేచి కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టిందంట. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పెడతాను. దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే, మందిరానికి మొదటి స్థానం ఇస్తే, పరిచర్యకి మొదటి స్థానం ఇస్తే, దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడితే పరలోకం నీ కోసం ఎదురు చూస్తుంది. ఒక ఆదివారం రాజమండ్రిలో చిన్న ఆరాధన ఉండేది, మాకు చూసుకుని నేను వెళ్తున్నా, ఫోన్ వస్తుంది. ఏంటని చెప్పి చూసినప్పుడు మా నాన్నగారు చనిపోయారు. వెళ్తూ సమిశ్రగూడెం మాది. జస్ట్ మా నాన్నగారి దగ్గరికి అలా చూసి మరలా నిడదవోలు వెళ్ళిపోయి సంఘంలో ఎవరికి చెప్పకుండా ఆ రోజు పల్లారాధన, నేనే ఆరాధన చేశాను, నేను పాటలు పాడాను, వాక్యం చెప్పాను, పల్లారాధన ఇచ్చాను. కూటమైన తర్వాత అందరూ ఉండమన్నాను. కొంచెం అన్ని రోజులు జరిగించడానికి ఒక్క పావు గంట ముందు ముగించాను. అందరూ ఏంటి ఎంత తొందరగా ముగించారు అన్నట్టుగా చూస్తున్నారు. ఆరాధన చేస్తాను, మా నాన్నగారు గుర్తొచ్చారు, వాక్యం చెప్తుంటే మా నాన్నగారు గుర్తొచ్చారు. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచిన తండ్రి గుర్తురాడండి. అందరికీ చెప్పారు, మా నాన్నగారు చనిపోయారు. మధ్యాహ్నం సమాధి కార్యక్రమం, సంఘం అందరూ కంగు తినేసారు. మీ నాన్నగారు చనిపోయిన తెలిసి మీరు ఆరాధన చేశారా? వర్తమానం చెప్పారు, బల్లారాధన ఇచ్చారా? అవును. దేవుడు ఈ రోజు కావాలని తీసుకుని నన్ను టెస్ట్ చేయడానికి. నేను పరిచర్ని ప్రేమిస్తానా, పరమ తండ్రిని ప్రేమిస్తానా, శరీర సంబంధమైన తండ్రిని ప్రేమిస్తానని దేవుడు నన్ను టెస్ట్ చేశాను. ఆ రోజు సాయంత్రమే వేరే చోట డేట్ ఇచ్చి అక్కడ మీటింగ్కి వెళ్ళాను. మరుసటి రోజు జగ్గైపేట మీటింగ్కి వెళ్ళాను. ఈరోజు మా చర్చిలో ఎవరైనా కోల్పోయినా వాళ్ళు చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే దైవజనుడే ఎంత త్యాగం చేస్తే మేమెందుకు ఆదివారం ఆరాధన ఏం చేయకూడదు? ప్రేమించండి. చివరిగా దేవుని ప్రేమించేవాడని అర్థం కదా.